UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాలా చక్కటి వివరణ ఇస్తారు. పండగలకి సంబంధించి ముఖ్యంగా మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటారు రమాదేవి అమ్మగారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. సో ఈరోజు వరాహ జయంతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా చేసుకోవాలి, ఎందుకు వరాహ జయంతికి అసలు ఈ మధ్యకాలంలో కూడా అందరికీ బాగా ఫేమ్ అయిపోయింది వరాహ యాత్రకి సంబంధించి కానివ్వండి, ఆ వెహికల్కి సంబంధించి కానివ్వండి, చాలా మందికి తెలిసిపోయింది దానికి సంబంధించి. కాకపోతే దానికి పండగ ఏ విధంగా చేసుకోవాలి, జయంతి విశిష్టత ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మాటలు. నమస్కారం. నమస్తే అమ్మా. వరాహ జయంతి పవన్ కళ్యాణ్ గారి వల్ల అందరికీ చాలా వరకు వరాహ యాత్రకి సంబంధించి చాలా వరకు తెలిసిపోయింది. కాకపోతే పండగ ఏ విధంగా చేసుకోవాలి, ఎందుకు దానికి అంతటి విశిష్టత వచ్చింది అనేది తెలియదు చాలా మందికి. చెప్పండి. వరాహ మూర్తిని దర్శిస్తేనే మన కష్టాలు తొలగిపోతాయి. అంటే జయాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన అవతారం. దశావతారాల్లో అంటే మనకి 21 అవతారాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా 10 అవతారాల గురించే మనం మాట్లాడుకుంటాం. ఈ అవతారం 5వ అవతారం. స్వామివారు మహావిష్ణువు తీసుకున్న 5వ అవతారం. వరాహం అంటే పై భాగము పంది ముఖముతో, కింద మానవ ముఖంతో, మానవ శరీరంతో ఉంటాడు స్వామివారు. అయితే ఈ స్వామివారు ఎందుకు ఆవిర్భావం చెందాల్సి వచ్చింది? బాగా ప్రళయం వచ్చినప్పుడు సముద్రంలో భూగర్భం, భూమి మొత్తం మన విశ్వం అంతా కూడా సముద్రంలో కలిసిపోయింది. సరే, ప్రళయం తగ్గాక రావాలిగా పైకి. భూమాత రోధిస్తోంది. ఎందుకు రోధిస్తోంది అని మహావిష్ణువు తన దివ్య దృష్టితో చూస్తే హిరణ్యాక్షుడు అనే అసురుడు ఆ భూమిని నీళ్లలోంచి పైకి రానివ్వకుండా తన ఆధీనంలో ఉంచుకున్నాడు. భూమాత రోధిస్తోంది. ఎవరైనా అంతే కదా, అసురుల చేతిలో పడితే రోదనేగా. భూమాత అంటున్నాం, మహిళతో పోలుస్తూ ఉన్నాం మనం ఇక్కడ. కాబట్టి ఆ మహావిష్ణువు ఏం చేశాడు? ఈ వరాహ రూపాన్ని తీసుకొని స్వామివారు, అందరూ వచ్చారు, నారదుడు మిగతా దేవతలందరూ వచ్చి భూమాతని ఇలా చేశాడు అని చెప్పాడు. నారదుడు చెప్పాడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అసురులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు భూమిని ఇలా తన అధీనంలో ఉంచుకున్నాడు అని చెప్పాను. అంటే అప్పుడు మహావిష్ణువు ఏం చేశాడు అంటే, మరి భూమిని కాపాడాలి అంటే మానవ అవతారంలో అవ్వదు కాబట్టి యుద్ధం చెయ్యాలి కాపాడుతూ. ఎలా అని అప్పుడు ఆయన ఈ అవతారాన్ని తీసుకోవడం జరిగింది. వారాహి అమ్మవారు, వరాహస్వామి సోదరీమణులు వాళ్ళిద్దరూ కూడా. మనకి కాశీలో కూడా వారాహి అమ్మవారి యొక్క అంటే మనకి దర్శనం అవ్వదు. ఏదో కొంత సమయంలో ఏదో ఒక చిన్న రంధ్రంలో నుంచి, అంటే కాశీ క్షేత్ర పాలకురాలు ఆవిడ కూడా కాలభైరవుడితో పాటు కాశీని సంరక్షిస్తూ ఉంటుంది. తెల్లవారుజాము వరకు అమ్మవారు కాశీలో తిరుగుతూ ఉంటుంది. 5 గంటలకు ఆవిడ దర్శనం, తర్వాత ఉండదు మళ్ళీ ఆవిడ అని. ఆవిడ్ని చూడాలంటే కూడా మనకి ధైర్యం ఉండాలి తల్లి. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న వారాహి పూజలు, వరాహస్వామి పూజలు చాలా జరుగుతున్నాయి. తిరుమలలో కూడా మొదటగా వరాహస్వామిని దర్శించుకోవాలి, తర్వాతనే తిరుమలేశుని దర్శించుకోవాలనేది ఉంది. అంత విశిష్టత కలిగిన వాడు. అప్పుడు ఆయన ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి స్వామి ఆ తన పందికి కొమ్ములు ఉంటాయిగా, ఆ వాటి మీద ఈ భూమిని నిలబెట్టుకుని తన చేతులతో, తన ఆయుధాలతో హిరణ్యాక్షుణ్ణి సంహరించి అది తీసుకొని పైకి జలంలోంచి పైకి వచ్చిన రోజు ఈ భాద్రపద మాసం శుద్ధ తదీయ నాడు, తృతీయ నాడు అని కూడా చెప్తారు. తదీయ, తృతీయ, చవితి, చతుర్థి, మనకి మాసంలో వచ్చే ప్రతి రోజుకు వేరే వేరే ఉంటాయి మనకి. కాబట్టి ఈ రోజున వరాహస్వామిని మనం ఈ కథని చెప్పుకున్నా, స్వామివారి యొక్క పూజ చేసుకున్నా, ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, ఈ రోజున దాన ధర్మాలకి చాలా విశిష్టత. నెయ్యి, తేనె ఇలాంటివి దాన ధర్మాలు చేయాలి. బాగా స్తోమత ఉన్న వాళ్ళైతే అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తే ఆ వామనమూర్తి బాగా సంతోషించి మనకి అద్భుతమైన జ్ఞానాన్ని, ఏ పని చేసినా జయంని కూడా ఇచ్చే రోజు అన్నమాట ఈ రోజు. అంటే అసలు భాద్రపద మాసము అంటేనే ప్రకృతితో మమేకం అవటం. మనం ప్రకృతితోనే మమేకం అవుతూ ఉంటాం. వర్షాలు పడ్డం, ఆ ఆకుపచ్చదనాన్ని కళ్ళకి ఎంత మంచిది అసలు, మనకి ఆరోగ్యకరం.
వర్షాలు పడి ఆకుపచ్చగా తయారవుతుంది భూమి అంతా కూడా. మనం హెలికాప్టర్ ఒక ఫ్లైట్ లో వెళ్తే కొంత ఎత్తుకు పోయాక కిందికి చూస్తే ఆ భూమాత ఆకుపచ్చని చీర కట్టుకుందా అన్నట్లుంటుంది పొలాలు దట్టంగా ఉన్న చోట, అడవులు ఉన్న చోట. అంత అందాన్ని ఇచ్చేది భూమాత. అటువంటి భూమాతని ఈ రోజున రక్షించి ఆయన ఆవిడ శోకాన్ని తీసేశాడు. కాబట్టి మన శోకాన్ని మనం దూరం చేసుకోవాలంటే కూడా వామన జయంతిని చేసుకోవాలి. సరే మాకు లేదండి ఇవన్నీ కొత్తగా వింటున్నాం ఈ వీడియోని మీరు రిపీటెడ్ గా ఈ రోజు వినండి, ప్లే చేసుకుంటూ మీరు ప్లేలిస్ట్ లో సేవ్ చేసుకోండి. ప్రతిరోజు విన్నా కూడా చాలా మంచిది. స్వామివారిని ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంట్లో పెట్టి స్వామివారి యొక్క విగ్రహం పెట్టండి, ఆరాధన చేయమనం. ఎందుకంటే విష్ణుమూర్తి ఒక్కళ్ళున్నా చాలా దశావతారాలని ఆరాధించిన పుణ్య ఫలితాలు వస్తాయి మనకి. ఎందుకంటే పూజా మందిరం అనేది విశాలంగా ఉండాలి. ఇరుకిరుగ్గా అక్కడ మనం తుడవలేక అక్కడున్న ఆ దుమ్ము ధూళి వాటిల్లో స్వామివారిని కూర్చోపెట్టకూడదు. ఏ దేవుణ్ణైనా కూడా మనం పూజా మందిరంలో కొన్ని విగ్రహాలు పెట్టుకొని కొన్ని ఫోటోలు పెట్టుకొని చేస్తేనే అందము, మనకు ఓపిక ఉంటుంది. శుభ్రం చేసే రోజు కూడా కొంచెం సులువు అవుతుంది. ఎందుకంటే విగ్రహారాధన మనకు కలియుగంలోనే ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా యుగాల్లో భగవంతుడే స్వయంగా ఉండి నడిపించాడు యుగాల్ని, కాబట్టి ఆయన్ని ఆరాధించేవాళ్ళు. కాబట్టి ఈ విగ్రహాల్ని వాటిని కాపాడుకుంటూ ఈ రోజు స్వామి వారిని తలుచుకున్నా చాలు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా తదియనం అందరికీ ఉండదు. కాబట్టి వరాహస్వామి యొక్క కథని, ఈ భూమిని ఎలా రక్షించాడు అనేది, స్వామి యొక్క మంత్రాన్ని అలా మనం జపం చేసుకుంటూ కథని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నా చాలు మనకి విజయం కలుగుతుంది. మీరు అన్నారుగా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, వారాహి రథం అని పెట్టుకున్నారని. విజయం లభించిందా లేదా? ఆయనకి లభించింది. ఆయన గొప్ప జ్ఞాని. పవన్ కళ్యాణ్ గారికి తెలియంది లేదు. శాస్త్రములు, పురాణాలు ఇవన్నీ కూడా నేను ఎప్పుడో విన్నాను 20 ఏళ్ల కిందట. షూటింగ్ గ్యాప్ లో ఆయన ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండేవాళ్ళని, అంత జ్ఞానం ఆయనకుంది. అందుకేగా ఆహార పథకాలకి వాటికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టమన్నారు. అలా ఆయన మంచి నాయకత్వంలో ముందుకెళ్తున్నారంటే ఆ పేరు ఆ రథానికి పెట్టుకోవటం వల్ల అంటే విజయాన్ని ఇస్తుంది. రైట్. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. వరాహ యాత్ర గురించి, అలాగే వరాహ అవతారం గురించి మనం చాలా చక్కగా తెలుసుకున్నాము. ఇప్పటి వరకు ఎవరైనా నిజంగా తెలియకపోయినా, ఇంతవరకు దానికి సంబంధించి పేరు వినటమే కానీ అసలు దాని విశిష్టత తెలియకపోయినా, అమ్మ చెప్పినట్టుగా ఈ వీడియోని పదే పదే వినండి, సేవ్ చేసుకొని వినండి. మాక్సిమం మీరు అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. అలాంటప్పుడు కూడా అందరికీ మీరు తెలియచెప్పిన వాళ్ళు అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరింత మంచి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.